మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఎందుకు అన్నగారు అంత మాట నేను అనమని అన్నానా? ఏదో గురువును చంపిన విధానం నాకు బాధ అనిపించింది. అవునయ్యా, మేము పని లేక చంపామయ్యా ఇక్కడ, కానీ నేనేం అనలేదమ్మా. నిజంగా చూడండి, ఒక కుటుంబంలో అంతా మంచివాళ్ళే అయినప్పటికీ పరిస్థితుల వల్ల కొన్ని తగాదాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏదో అవసరం అవుతుంది ఉపాయం. ఆ ఉపాయం కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అది చేసి తీరాలి అన్నవాడు దాన్ని ఏదో రకంగా చేయించాలి అనుకున్నప్పుడు ఇలాగే మాట్లాడతాడు. అవతల వాళ్ళు ఇంక ఈయన ఇలాగే అంటున్నారా, ఈయన ఇష్టం, ఏం చేస్తాం, ఈ కుటుంబానికి పెద్ద, ఆయన అన్నట్టు చేయక తప్పదు కదా, కానీ నేను ఇష్టం లేకుండానే చేస్తారు. ఇదే మానవ జీవితమే మహాభారతం. రాలేదు అదే సమస్య ఇక్కడ. అందుకని అర్జునుడు ఏదో అన్నయ్య క్షమించమన్నట్టుగా అంత మాట అనలేదు, కానీ ఈ భూములే ఇంకే కానీ మీరన్నట్టు ఆయన కర్మ ప్రకారం జరిగింది, దుష్టజుమ్నుడు కర్మ ప్రకారం వాడికి జరుగుతుంది అంటే అప్పుడు కృష్ణుడు అది నేను చెప్పేది అది అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి అందరూ కూడా. ఊరికే ఎందుకు ఈ వాద సంవాదాలు, అయిపోయింది కదా. ఆయనకి వాడి చేతిలో చచ్చే యోగం లేకపోతే అలా జరుగుతుందా? నేను ఆపేవాడిని కదా, ఆపదలుచుకుంటే జరగదు అది. అంటే దీనికి అనేకం ఉన్నాయి అర్జున, చెబితే వినరు. ఇవన్నీ మీకు ఎవరి పాపాలు ఎవరి తప్పులు వారికి గుర్తు చేస్తే బాధగా ఉంటుంది. అందరూ ఇప్పుడు నేను చేయలేదనే మాట్లాడతారు. ఎదిగిన తర్వాత అందరూ మహాపతివ్రతలే, ఎవడు ఒప్పుకుంటాడు వాడు తప్పుని? అంచేతను వదిలేయండి ఆ విషయాన్ని. ఆయన ఒక్కసారి శ్రీకృష్ణుడు రథం దిగి ఒక హెచ్చరిక చేశాడు. నారాయణాస్త్రం ప్రభావం నాకు బాగా తెలుసు. ఈ నారాయణుడు ఈయనకి తెలియపోవడం ఏంటి? ఒక్క పని చేయండి, ఆ అస్త్రం అలా దివ్యమైనటువంటి కాంతులతో ప్రళయాగ్నిచ్చటలతో వచ్చేస్తుంది. అందరూ రథాలు దిగండి, ఆయుధాలు కింద పెట్టేయండి, స్పష్టంగా తల వంచి నిలబడండి. ఆ అస్త్రం మిమ్మల్ని ఏమీ చేయదు, మీ శిరస్సుల మించి చల్లగాలి వీచినట్టుగా వీచి వెళ్ళిపోతుందన్నాడు. అందరూ వెంటనే అమ్మయ్య బాబు ఏదో ఒక ఉపాయం చెప్పాడు చాలు రాయన. ఆయన జనార్దనుడు చెప్పాడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు, అంతకు మించిన వాడెవడు? ఆయన చెప్పారు, ఇంతకంటే కావలసింది ఏమిటి అని నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, ధృష్టజుమ్నుడు, పాండవ సైనికులు, మిగిలిన వాళ్ళు సరే మొత్తం అందరూ రథాలు దిగారు, ఉప పాండవులు సహా. ఆయుధాలు రథం మీద పెట్టేశారు, నిలబడ్డారు. కొంతమంది చేతులు జోడించి నిలబడ్డారు, కొంతమంది చేతులు కట్టుకుని నిలబడ్డారు, కొందరు చేతులు జనగణమన పరిస్థితిలో పెట్టారు. ఎలా పెట్టినా మొత్తం మీద నిలబడి తల ఉంచుకున్నారు. ఆ అస్త్రం శాంతించబోతూ ఉంటే ఇంకా కాస్త తొందరగా అది కాస్త తగ్గాలనేటువంటి ఉద్దేశంతో అర్జునుడు అప్పటికి దానికి వారుణాస్త్రం వేశాడు. వీళ్ళు ఇలా దండం పెడుతున్నారన్న విషయం తెలిసి అశ్వత్థామ దాని తీవ్రత పెంచాడు. అంటే ఈ అస్త్రాల శక్తి చూడండి, నిజంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఎంత నిజమో. రేడియో వాల్యూమ్ పెంచినట్టు దీన్ని పెంచవచ్చు, ప్రయోగించాక కూడా. దానికో మంత్రం ఉంటుంది, అదే మంత్రాన్ని మళ్ళీ చేపించడం ఉంటుంది. వాల్యూమ్ పెంచాడు, దాని తీవ్రత పెంచాడు. ఈయన వారుణాస్త్రం వేశాడు. వారుణాస్త్రం తక్కువది కాదు, వారుణాస్త్ర ప్రభావానికి నారాయణాస్త్రం తీవ్రత కొంచెం తగ్గింది. మళ్ళీ అశ్వత్థామ తీవ్రత పెంచాడు. అంటే ఏదో ఇంట్లో ఒక సెల్ ఫోన్ లాంటిది ఏదో ఉంటే ఒకడు సౌండ్ పెంచుతుంటే ఒకడు తగ్గించడం లాగా అలా చేశారు. కాసేపు శబ్దం పెంచి తగ్గించి ఆయన తీవ్రత పెంచడం ఈయన అస్త్రవేణు, ఆయన తీవ్రత పెంచడం ఈయన అస్త్రవేణు. ఇలా జరుగుతూ ఉంటే అక్కడ భీముడు పనిగట్టుకుని ఒక హెచ్చరిక చేశాడు. శ్రీకృష్ణుడు హెచ్చరికని ఖాతరు చేయకుండా, ఎందుకంటే ఆయన చెప్పాడు ఎంత పిడుక్కైనా ఓ గొడుగు ఉంటుంది. పిడుగే కానీ ఎంతటి పిడుక్కైనా ఓ గొడుగు ఉంటుంది అని దాన్ని వంగి ఇంకా మాట్లాడకండి, ఆయుధాలు అక్కడ పెట్టేసేయండి, కిందకి దిగి నిలబడండి, జనగణమన అధినాయక జయహే, అంతే, ఇంకా మాట్లాడద్దు. అలా ఉండండి, మీకు ఎందుకు విడిపోవడం కదా కావాల్సింది, దాన్ని ఎదిరించేంచి ఇప్పుడు పౌరుషాలని ఇప్పుడేమిటి? దైవం దగ్గర పౌరుషం పనిచేయదు, తీసేయండి. నేను చెబుతున్నాను అలా చేయండి, నేను నిలబడతాను అని ఆయన నిలబడ్డాడు. అందరూ నిలబడ్డారు, వెళ్ళిపోతోంది. కానీ ఇక్కడ భీముడు మాత్రం ఆశ్చర్యకరంగా డిగకుడు. ఎవరు చెప్పారు మీకు? డెక్కండి. మేటి వీరుల కడింది మొగంటి మీ కోలుపోవ, మీరు కడక దక్కి పెట్టకుడు. కడింది మొగంటి దిగకుడు, వీరుల కడింది మొగంటిమి కోలుపోవ, మీరు కడక దక్కి పెట్టకుడు. రూపరనాయుధముల్ మహాస్త్రశక్తి కడిది, రూపరనాయుధముల్ మహాస్త్రశక్తి గెలుతు.
గోత్రభిత్కులిశ తీవ్రశరంబుల వైభవంబు గోత్రభిత్కులిశ తీవ్రశరంబుల వైభవంబు రూపరనాయుధముల్ మహాస్త్రశక్తి గెలుతు గోత్రభిత్కులిశ తీవ్రశరంబుల వైభవంబు భూరి గద విహార భంగియును అరిప్రకరంబులు పిచ్చలింపగన్ భూరి గద విహార భంగియు అరిప్రకరంబులు పిచ్చలింపగన్ డిగకుడు మీరు కడింది మొగంటిమి గోలిపోవ ఎట్టి పరిస్థితులను దిక్కండి కడింది మొగంటిమి గోలుపోవ మీరు కడక దక్కిపెట్టకుడు రూపరనాయుధముల్ మహాస్త్రశక్తి గెలుతు గోత్రభిత్కులుశ తీవ్రశరంబుల వైభవంబు భూరిగద విహార భంగియు అరిప్రకరంబులు పిచ్చలింపగన్. ఎలాగోలా నేను దీన్ని జయించి తీరుతాను, మీరు దెక్కనన్నాడు. డిగకుడు వీరుల కడింది మొగంటిమి కోలిపోవ. ఏమిటండి, ఒక అస్త్రం వేస్తే అందరూ రథం దిగి ఆయుధాలు పక్కన పెట్టేసి దండం పెడుతూ నిలబడాలా, ఆయన కూడా చెప్పడానికి మీరు వినడానికి. గొల్లవాళ్ళు అలాగే చెబుతారు. ఇప్పుడు అత్యవసరంగా కృష్ణుడు గొల్లవాడయ్యాడు. మరి కోపాలు వస్తే అలాగే ఉంటాయి. కోపం వచ్చినప్పుడల్లా క్యాస్ట్ గుర్తొస్తూ ఉంటుంది. ఆయన చెప్పడం మీరు వినడం మనం. వాళ్ళకంటే పౌరుషాలు ఉండవు, ఏదో మాట్లాడతారు. మనమేంటి క్షత్రియపుత్రం ఇక్కడ. అక్కర్లేదు, ఏం పర్వాలేదు, నేను ఎదుర్కొంటాను. మీరు కడక దక్కి పెట్టకుడు. కడక అంటే పూనిక. మీ పూనికని మీ ప్రయత్నాన్ని కాదని మీరేం చేయకండి, ఇక్కడ పౌరుషంగా ఎదుర్కోండి. నా శక్తి మీకు తెలియదు. రూపరణ ఆయుధములు, అన్ని రకాల వారుణాస్త్రం లేదు, దారుణాస్త్రం లేదు, నారాయణాస్త్రం లేదు, అన్నీ కూడా తమ తమ శక్తి కోల్పోయే విధంగా మహాస్త్ర శక్తి గెలుతూ నా దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి, వాటిని వేసి నేను ఆపేస్తాను దీన్ని. అనవసర పౌరుషాలు ధీరోద్ధత లక్షణం అంటే ఇలాగే ఉంటుంది. నేను తలుచుకుంటే గోత్రభిత్ కులిశ తీవ్రశరంబుల వైభవంబు మహాస్త్రశక్తి గలుగుతూ. గోత్రభిత్ అంటే పర్వతాలను భేదించిన వాడు ఇంద్రుడు. ఆయన యొక్క కులిశము, కులిశం కులిశం భిదుహు అని పవి కులిశము ఇవన్నీ వజ్రాయుధానికి పేర్లు. భిదుర పవిహి అంటున్నాను. భిదురము, పవి, కులిశము. అందుకని ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్నైనా సరే నా మహాస్త్ర శక్తితో నేను ఆపగలను. అంతేకాదు భూరి గద విహార భంగియు, నా భయంకరమైన గదను తిప్పి కొట్టానంటే నారాయణాస్త్రం పోవాల్సిందే, వెనక్కి తిరగేసుకుంటాను. దాని ముందు ఇదేం పనికిరాదు, ఇది పారాయణాస్త్రం అని ఆగిపోండి అన్నాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా అర్జునుడు వేసిన వారుణాస్త్రం వల్ల తీవ్రత తగ్గి మెల్లగా మందపవనంలా వీస్తున్నటువంటి నారాయణాస్త్రపు జ్వాలలు ఒక్కసారి మళ్ళీ పెరిగి అనిలశుతుని వైపుకు వెళ్ళాయి. భీముడు వైపుకి. అంటే ఆ అస్త్రం యొక్క స్వభావం ఏమిటి అంటే పైగా ద్రోణాచార్యుడు ఆయనకి ఇచ్చేటప్పుడే నారాయణుడు ఈ షరతు పెట్టాట. దీనికి ఎదురైనా ఎవరైనా వీరులు ఉంటేనే ఎదు చంపుతుంది, ఎవరూ లేకపోతే చంపదు, నీ ఇష్టం అంటే సరే ఇవ్వండి అన్నాడు ఆయన. దాని షరతులు దానుకుంటాయి. పైగా నారాయణాస్త్రానికి ఎప్పుడు ఇదే షరతు వర్తిస్తుందని చెప్పలేము. అప్పుడు ఆయన మనస్థితిని బట్టి, ఆయన సంకల్పాలను బట్టి నారాయణుడు అలా వరం ఇచ్చాడు. దానికి ఎదురు లేకుండా ఉండాలి అన్నట్టుగా ఉండాలి. అయితే ఎదురు ఎవరన్నా ఉంటే ఇది పనిచేయదా, ఎదురు ఎవరన్నా ఉంటే పనిచేస్తుంది, లేకుండా ఉంటే పనిచేయదు. అంటే ఊరికే ఉన్నవాడిని ఇది సంపద. ఇదివరకు కూడా ఓ గద గురించి చెప్పుకున్న శృతాయు అనేవాడు గద వేస్తే నిరాయుధుడైన వాడి మీద వెయ్యకూడదు, వేస్తే వేసిన వాడినే చంపుతుంది. అందుకని నిరాయుధుడైన శ్రీకృష్ణుడి మీద వేస్తే అది వచ్చి వీడిని చెప్పింది. అలాగే నారాయణాస్త్రానికి శ్రీ మహావిష్ణువు చెప్పింది ఏమిటంటే ఎంత పిడుక్కైనా ఓ గొడుగుంటుందని. నేను అందుకే పుట్టించే సామెత, ఎంత పిడుక్కైనా ఓ గొడుగుంటుంది, మనం కంగారు పడక్కల. దానికి లెక్క ఏమిటంటే ఎదిరిస్తే చేస్తుంది, ఎదిరించకపోతే వెళ్ళిపోతుంది, ఆశీర్వదిస్తుంది పైగా. ఆ ఉపాయం తెలిస్తే అయిపోయి. జీవితంలో గెలవాలంటే అంతే, విజయం ఎంత ముఖ్యమో వినయం అంత ముఖ్యం అని అనుసూతుని వైపుకి వెడుతోంది దాన్ని. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు బలవంతంగా వెళ్ళి భీముడు ముయ్యోమను ఒత్తుకుంటున్నా సరే ఆ పెద్ద భారీ కళేబరాన్ని కిందికి దించారు. పెద్ద భారీ పరిశ్రమ అది, పెద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దాన్ని పట్టుకుని కుడికాల ఒకళ్ళు ఎడమకాల ఒకళ్ళు ఉన్న కుడి చెయ్యి ఎడమ చెయ్యి పట్టుకుని బలవంతంగా వద్దు నెరాను కుదరదు చూద్దాం ఊరికా చెప్తే వినావు అని కరుడు తిట్టినట్టే తిట్టి సుమారుగాను కిందకి దించి తలకాయ ఉంచి ఆ గద అవన్నీ కింద పారేశారు. అప్పుడు అది పైనుంచి హాయిగా మలయ పవనం వీచేటువంటి మందమారుతంలాగా, మలయ పర్వతం నుంచి వచ్చే మందమారుతంలా వీచుకుంటూ వెళ్ళిపోయింది. నారాయణాస్త్రం శాంతించింది. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమన్నారాయణాయ నమః. శరం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktihyd.com.
bhaktiTV.org. ఫోన్ నంబర్ 9010222333.